సైతం ఈ మొక్కలు రెడీ చేసుకో. గాలి వాళ్ళు మెల్లోనే పెట్టుకోవాలా, దిగిన దాకా డాక్టర్లు లేరు. అదేవిధంగా అందరూ ఉదయాన్నే వ్యవసాయకులు నడిచిపోతూ కాకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాలు అందరూ సఖ్యతగా ఉండడం ఇది చాలా ముఖ్యమైనది. అందరూ కూడా రెగ్యులర్గా వ్యాయామం వాకింగ్ చేసుకుంటూ వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ప్రతి నెల అందరికీ సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మరి ఈరోజు గుర్తుపెట్టుకొని ఈ విధంగా సన్మానించినందుకు అందరికీ డాక్టర్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా అలాంటి పశువుల డాక్టర్ చేస్తున్నారు, మా దగ్గర రావడం లేదు. అంటే ఆ రోజుల్లో కాబట్టి మనల్ని ఎవరు ఏమీ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరికి వెళ్ళేవాడు వీధులు తీసుకొని చేసే రకం కాదు. ఉచితంగా చేశాం కాబట్టి మన మీద ఎక్కువగా లేదు. నాకు అది ఆ రోజులు గుర్తుకొస్తాయి. సన్మానించినటువంటి పశువు చేసిన వారికి ఈ యొక్క ప్రేమకి అభిమానానికి థ్యాంక్ యూ ఉండాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నా చిన్న విన్నపం అంటే మామూలుగా ఏసీఎస్ స్టేడియంకి మనకి ఒక అదృష్టం. ఎప్పుడైనా దగ్గరగా అందరికీ మధ్యలో వాకింగ్ చేసేదానికి, ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకునేదానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకొని మనం ఉన్న ఈ 1-2 గంటలు ఇక్కడ మనశ్శాంతిగా మంచిగా వాకింగ్ చేసి ఫస్ట్ ప్రైమ్ ఇంపార్టెన్స్ వాకింగ్. ఆ వాకింగ్ చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి అందరూ ఒకటిగా ఉండి మంచిగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన రంగారావు సారు బ్లడ్ క్యాంప్స్ అవి బాగా పెట్టామనుకుంటాను. ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో చాలాసార్లు బ్లడ్ క్యాంపు, మెగా బ్లడ్ క్యాంపు జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ రోజులాగానే నేనున్నాను అని చెప్పి ఆ రోజు ఏంటంటే మార్నింగ్ టైం బ్లడ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎంటీ స్టమక్లో ఉండకూడదు. ఉంటే హైపోగ్లైసిమియా వచ్చి పనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఒక చిన్న ప్రపోజల్ పెట్టి ఏదైనా ఫుడ్ ఉదయాన్నే టిఫిన్ పెడితే బాగుంటుంది అని అనగానే ఎన్నిసార్లు బ్లడ్ క్యాంపులు జరిగినా మన తిరుపతి నాయుడు సారు అన్నిసార్లు పాపం సొంత డబ్బులు ఖర్చు పెట్టి టిఫిన్ అరేంజ్ చేశారు. ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు. నేనున్నాను, ఏది జరిగినా కానీ నేనున్నానని చెప్పి ఆయన ప్రతి ఒక్కటి చేశారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఈ నిర్మలా నరసింహారెడ్డి సార్ కానీ, తర్వాత రాఘవరెడ్డి సార్ కానీ ప్రతి ఒక్కరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడ ప్రతి ఒక్కరూ మంచిగా అందరూ కలిసిమెలిసి మిత్రులందరికీ ఇలా సన్మానించడం అనేది చాలా ఆనందంగాను ఉత్సాహవర్ధకంగా ఉంది. ఎందుకంటే మేము రొటీన్గా ప్రాక్టీస్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలా సోషల్ సర్వీస్ చేయాలంటే ఎవరో ఒకరి ఎంకరేజ్మెంట్, ఎవరో ఒకరి సపోర్ట్ లేకపోతే మేము మన సర్వీసెస్ చేయలేము. అటువంటిది మన ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ ప్రతి నెల ఇట్లా మెడికల్ క్యాంప్ చేసేదానికి అయితేనేమి, అప్పుడప్పుడు హెల్త్ ఆడిట్ కార్యక్రమాలు అయితేనేమి, ఇట్లా సోషల్ సర్వీస్ చేయడానికి ఒక మంచి వేదికగా ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ స్టేడియం అనేది మనకి ఒక మంచి మిత్రుల బృందాన్ని ఇస్తూ మనకి ఒక మంచి ఎనర్జిక్ టానిక్ లాగా, అంటే మనం మార్నింగ్ స్టేడియంకి వచ్చి వాక్ చేస్తూ నచ్చిన మిత్రులతోటి కలిసి నడుస్తూ మన డే టు డే యాక్టివిటీస్ షేర్ చేసుకోవాలని ఎక్కడో కానీ దాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మనందరం ఉపయోగించుకుంటూ ఇంకా హెల్తీగా మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన కిలారి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే
ప్రజెంట్ ఉన్న ఏసీ సుబ్బారెడ్డి శ్రీనివాస్ వాకర్స్ అసోసియేషన్ కమిటీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు. సీనియర్గా ఉన్నాను. అది చాలా కేసెస్ చూస్తున్నాను. నా అభివృద్ధి మీ అసోసియేషన్కి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. పెద్దలు డాక్టర్ సత్యనాథ్ గారిని మాట్లాడుతుందిగా వాకర్ మిత్రులకు శుభోదయం. నన్ను నిన్న అభిమానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన రంగారావు గారు చెప్పినట్టు మేము వాళ్ళ కాదు నేర్చుకున్న వాళ్ళమే అన్ని మనకు ప్రతి నెల బీపీ షుగర్ పరీక్షల్లో పాల్గొంటూ వారి సేవలు వచ్చిన వాకర్స్కి వారి ఎన్ని పనులున్నా కూడా ఉదయాన్నే వచ్చి మన వాకర్స్ మిత్రులందరికీ సేవ చేయడాన్ని వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వారు ప్రతి రోజు ప్రతి నెల రాలేనప్పుడు ఫోన్ చేసి మాకు ఈ పని ఉందని చెప్పడం కూడా చాలా సంతోషం. ఎందువల్లనంటే వస్తానని చెప్పడం రాలేకపోవడం అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే వారి యొక్క మేధో శక్తి అటువంటిది. అందుకని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కూడా వారి సేవలు మెరుగ్గా అసోసియేషన్కి అదేవిధంగా సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కిలారి తిరుపతి నాయుడు గారి సౌజన్యంతో మా అసోసియేషన్ డాక్టర్లైన దాదాపు 6 మందికి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ముఖ్యంగా వీరు మా అసోసియేషన్లో సభ్యులుగా ఉండడం డాక్టర్లు మా అసోసియేషన్కి చాలా గర్వకారణం. మేము అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న ప్రతి నెల బీపీ షుగర్ ఉచిత పరీక్షల్లో వారు విరివిరిగా పాల్గొని వారి సేవలు వాకర్స్ మిత్రులకి అందిస్తూ ఉంటారు. దాదాపు సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ డాక్టర్లు ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటూ వాకర్స్ మిత్రులకి సర్వీస్ చేస్తున్నారు. వారు ఎక్కడ ఎన్ని అసోసియేషన్లు ఉన్నా కూడా మా అసోసియేషన్లో ఇటువంటి డాక్టర్లు ఉదయాన్నే రావడం అనేది చాలా పరిపాటి. వీరు వయసుతో సంబంధం లేకుండా పెద్దలు ఉన్నారు, ఒక మధ్య వయసులో ఉన్నారు. వారు ఉదయాన్నే 6 గంటలకు వచ్చి వాకర్స్ మిత్రులు బీపీ షుగర్ చేయడం, వారి సేవలు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఎన్నటికీ మరువదు. ఈరోజు వారికి ఘనంగా సన్మానించిన కిలారి తిరుపతి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అసోసియేషన్ కార్యవర్గానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు వారికి ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని కోరుకుంటూ ఇటువంటి సేవలు మిగతా విరివిరిగా కొన్ని సంవత్సరాలు మా అసోసియేషన్కి వారు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్లో డాక్టర్లు 6 మంది 15 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. దానికి ఏదో చిన్న సత్కారం చేయాలనుకున్నాం. ఈరోజు అసోసియేషన్ తరఫున అందరం కలిసి సత్కారం చేశాం. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నాం. అన్నిటి కూడా ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ వల్ల జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.